హాయ్ అండి. అందరికీ ముందుగా కుమారి వ్లాగ్స్ ఛానల్కి వెల్కమ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఇవాళ కార్తీక మాసం 3వ రోజు కదా, ఇంకా శుక్రవారం పూజ నేనైతే ఇలా చేసుకున్నాను. లక్ష్మీదేవి అమ్మవారికి కలపూలు నిన్న గుడికి వెళ్ళి తెచ్చుకున్నానండి. ఇంకా తులసమ్మ దగ్గర ఒక 2 పువ్వులు, ఇంట్లో ఫోటోలకి కలపూలు పెట్టుకుని పూజ అయితే ఇలా చేసుకున్నాను. బాగా జలుబు చేసిందండి, తలకు స్నానాలు కదా. ఇంకా లక్ష్మీ అమ్మవారిని ఇలాగా కలపు మీద కూర్చోబెట్టి పూజ చేసుకున్నాను. నిన్న లక్ష్మీవారం మాకు మార్కెట్ అవుతుందండి ఆర్ఎంబి దగ్గర, అక్కడికి వెళ్ళి సంపెంగ పూలు, చామంతి పూలు అన్నీ తెచ్చుకున్నాను. గులాబీ పూలు, అవి గులాబీలు బాగా ఇచ్చారు. 10 రూపాయలకి 4 పువ్వులు, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకా గులాబీ పూలు, సంపెంగ పూలు, కలవ పూలు, చామంతి పూలు, ఇంక కార్తీక మాసం శంఖవై పూలు మేడ మీద పూచాయండి. రోజు పూస్తాయి. మల్లెపూలు ఒక 6, 7, శంఖవై పూలు, ఇంకా అన్ని పువ్వులతో ఇలా పూజ చేసుకుంటాను. పువ్వులు ఎక్కువ పెట్టి నాకు చేసుకోవడం అంటే చాలా ఇష్టం అండి. ఇంకా పువ్వుల కోసం వెనక ముందు చూడను, ఇంకా ఎంత అంటే అంతే కొనేస్తాను. కలవ పువ్వులతో ఇంకా ఇవాళ అమ్మవారికి శుక్రవారం కదా అని చెప్పి కామాక్షి దీపం పెట్టుకొని ఇంకా అమ్మవారికి ఇవ్వండి ఇలాగ పూజ చేసుకున్నాను. కలవ పువ్వు మీద కూర్చోబెట్టి మల్లెపూలు మా చెట్టుకి విడిసాయి, చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. కలవ పువ్వులు, ఇంకా సంపెంగ పువ్వులు, వీటితో అయితే పూజ చేసుకున్నానండి. ఇంకా కార్తీక దామోదరుడికి కలవ పువ్వులతో పూజ చేశాను. శివయ్యకి కూడా కొంచెం నీలాభిషేకం చేసి రోజు చేస్తానండి. నీలాభిషేకం చేసి కలవ పువ్వులు, ఇది శంఖవై పూలు, చామంతి పూలు అవి పెట్టుకున్నాను శివయ్యకి కూడా, కార్తీక దామోదరుడికి. స్వామి అందరినీ చల్లగా చూడు తండ్రి అని గులాబీ పూలు చాలా ఫ్రెష్గా ఉన్నాయండి, తెచ్చుకున్నాను. ఇంకా అదే మీకు చూపిస్తున్నాను. పారిజాత పూలు అయితే ఇంకా దొరకలేదండి. పారిజాత చెట్లు ఉండేవి కానీ కొట్టేశారు మా ఇంటి దగ్గరలో. ఇంకా ఇలాగా చేసుకుంటున్నాను పూజ. పూజ అయిన తర్వాత ఇంకా గుడికి అయితే వెళ్ళొచ్చానండి, రామాలయంకి. రామాలయం, శివాలయం, ఇంకా అన్నీ శివుడు, రాముల వారు, సీతాదేవి అందరూ ఉంటారు, ముగ్గురు అక్కడ. ఇంకా శివయ్యకి కొంచెం నీలాభిషేకం చేసుకొని, సుబ్రహ్మణ్య స్వామి అన్ని గుళ్ళు ఉంటాయండి, చాలా బాగుంటుంది, పెద్ద టెంపుల్, మురళీనగరం. ఇంకా అక్కడికి వెళ్ళి గంట స్తంభం దగ్గర అది దీపాలు వెలిగించుకున్నాను. గంట స్తంభం దగ్గర, సుబ్రహ్మణ్య స్వామి దగ్గర, శివుడి దగ్గర ఉసిరి దీపాలు అయితే పెట్టుకున్నానండి. విఘ్నేశ్వరుడి దగ్గర నిన్న బజార్లో 1/4 కేజీ ఉసిరికాయలు కొని తెచ్చుకున్నాను. ఉసిరికాయల మీద అయితే దీపాలు ఇలా ఒత్తులు వెలిగించి పెట్టానండి, నెయ్యి ఒత్తులు. ఇంకా అన్నీ బ్యాగ్లో అన్నీ సర్దుకొని వెళ్ళిపోతానండి. పసుపు, కుంకుమ ఏం మర్చిపోకుండా బాటిల్తో నీళ్ళు కూడా పట్టుకెళ్తాను. ముందు నీళ్ళు చల్లి ముగ్గు పెట్టేసి అప్పుడు పసుపు, కుంకుమ వేసి, తమలపాకు వేసి దీపాలు వెలిగిస్తాను. నైవేద్యంకి ఏదో ఒకటండి కిస్మిస్లు పట్టుకెళ్తాను. కిస్మిస్లు గుడి దగ్గర నైవేద్యం పెట్టేసి దీపాలు వెలిగించుకొని ఇంకా అమ్మవారిని అయితే ఇలా పూజ చేసుకున్నానండి. ఇవాళ లక్ష్మీదేవిని కామాక్షి దీపం అది పెట్టి. పూజ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్.
ఇంకా శివయ్య అనుగ్రహం అందరికీ ఉండాలి. 4 రోజులు చాలా పవిత్రమైన రోజులు కదండి. ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి, కార్తీక సోమవారాలు ఇంకా అన్నీ విశేషమైన రోజులేని. నాకు చిన్నప్పటి నుంచి బాగా కార్తీక మాసం చేయడం అలవాటు అండి. పెళ్ళి అవ్వకముందు నుంచి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పటి నుంచి నుయ్యి ఉండేది. నూతిలో నీళ్ళు పైకి వచ్చేస్తే నాకు వర్షాలు పడి నీళ్ళు పైకి వస్తే చాలా భయం అండి. ఎవరో ఒకళ్ళు అన్నయ్యనో ఎవరినో తోడేసి ఇమ్మని దాన్ని తోడేసి ఇస్తే బకెట్తోనే చేసుకునేదాన్ని స్నానం. స్నానం చేసి ఇంక పూజ చేసుకొని ఉల్లిపాయలు వేయకుండా కూర అది చేసుకొని గబగబా బాక్స్ కట్టుకొని వెళ్ళిపోయేదాన్ని. అంటే మా అమ్మగారు చేసేవారు కానీ అప్పుడప్పుడు నేను వండుకునేదాన్ని. మళ్ళీ సాయంత్రం స్కూల్ నుంచి రావడం, స్నానం చేయడం, మళ్ళీ దీపాలు వెలిగించుకోవడం చాలా సరదాగా ఉండేదండి. ఆ రోజులు మంచి జ్ఞాపకాలు ఉంటాయి, చిన్నప్పటి రోజులు. శివరాత్రి వస్తే జాగారం చేసేవాళ్ళవి. మాకు ఇక్కడ మాధవదార దారి ఉంటుందండి. అక్కడికి వెళ్ళి స్నానాలు అవి చేసుకునే వాళ్ళవి. ఇప్పుడు సోమవారాలు, పౌర్ణమి రోజు వెళ్తానండి స్నానంకి. నదీ స్నానము, దార స్నానం ఏదో ఒకటి చెయ్యాలి కదా పవిత్రమైన రోజుల్లో. వెళ్తాము ఒకసారి, వెళ్ళి స్నానాలు చేసుకొని దీపాలు పెట్టుకొని వస్తాం అక్కడ. ఇంకా శివయ్యకి ఇలాగ అలంకరించుకున్నాను. తులసమ్మ దగ్గర కూడా ఇలాగ గంగలో దీపాలు, ఉసిరి చెట్టుకు ఒకటి, తులసమ్మకి ఒకటి దీపాలు పెట్టాను. ఇంకోండి మా చెట్టు పూసిన పువ్వులు చూపిస్తున్నాను. మల్లెపూలు ఎంత బాగా విడిచాయి చూసారా. శంఖవై పూలు కూడా అలాగ రోజు పూస్తున్నాయండి. హర హర మహాదేవ శంభో శంకర కార్తీక్ దామోదర. ఓం కార్తీక్ దామోదరాయ నమః. ఇంకా శివయ్యకి ఇలాగ పువ్వులతో అలంకరించుకున్నానండి. కొంచెం నీళ్ళేసి గంగాజలం వేసుకొని పువ్వులతోనైతే ఇలాగ అలంకరించాను. ఇంకొండి గుడి దగ్గర విఘ్నేశ్వరుడి దగ్గర ఉసిరి దీపాలు అయితే పెట్టుకున్నాను. గంట స్తంభం దగ్గర, విఘ్నేశ్వరుడి దగ్గర, సుబ్రహ్మణ్య స్వామి దగ్గర, శివలింగం దగ్గర దీపాలు అయితే పెట్టుకున్నాను. పెట్టుకొని గుళ్ళోకి వెళ్ళి ఇంకా స్వామివారిని దర్శించుకున్నానండి. అమ్మవారిని, రాముల వారిని, శివయ్యని. ఇంకా అదే మీకు చూపిస్తున్నాను. చిన్నగా వీడియో తీశానండి. ఇంకా చాలా బాగా అలంకరించారు స్వామివారిని. రాముల వారండి, సీతాదేవి, రాముల వారి స్వామి. ఇది రామాలయం. ఇది అమ్మవారు టెంపుల్. ఇది పక్కన
ఇంక వీడియో చూస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. చివరి వరకు చూడండి, ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్ సపోర్టివ్గా ఉంటుంది నాకు. కొత్త వారు ఎవరైనా ఛానల్ చూడని వాళ్ళు ఉంటే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. ఇంకొకరికి సజెస్ట్ అవుతుంది కదా, చూస్తారు. గంట స్తంభం దగ్గర అండి, ఇది దీపం. గంట స్తంభం దగ్గర చిన్నది తీసాను క్లిప్ అలాగా. ఇంటికి వచ్చేసరికి 8 అయిందండి. నడుచుకుంటూ వెళ్ళాను.